హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిసేపు. దేవుడు బైబిల్లో యోహాను గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి కానాలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో మరియమ్మ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఏసయ్య శిశువులు పిలబడ్డారన్నమాట. పిలబడితే ఆ వివాహానికి చాలా జనం వచ్చి కిక్కెర్స్ ఉన్నప్పుడు జనము అనేక మంది వచ్చారన్నమాట. వచ్చేటప్పటికి ఆ దినాల్లో ఏంటంటే వివాహం అవుతుందంటే వాళ్ళకి తాగిన వాళ్ళకి తాగినంత ద్రాక్షారసం పోయాలన్నమాట. ద్రాక్షారసం పోయాలి, లేదనకుండా పోయాలన్నమాట. ఈ జనం ఎక్కువ అవుతులో ఈ ద్రాక్షారసం ఏమైంది, అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయేటప్పటికి ఏం చేయాలో వీళ్ళకి తెలియక కంగారు పడతా మరియమ్మ దగ్గరికి వచ్చారు. అసలు వీళ్ళు వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. మరియమ్మ దగ్గరికి వచ్చారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళు కాడ మరియమ్మే దేవుడు, మరియమ్మే దేవత, మరియమ్మ లేకుండా యేసు ప్రభు ఎక్కడి నుంచి ఇచ్చాడు అంటారు. పిచ్చివాట పాడతారు. అలా తెలియక పాడతారు. మరియమ్మ లేకపోతే ఇంకొక ఎవరన్నా ఎన్నుకుంటాడు దేవుడు. అంతేగాని మరియమ్మను ఒక పాత్రగా ఎన్నుకున్నాడు. ఈ భూలోకానికి వస్తాకి దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు అన్నమాట. మరియమ్మని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆవిడ కన్నిక, పురుషుడు ముఖం ఎలుగుద్దు, పవిత్రమైన జీవితం జీవిస్తుంది. పవిత్రాలు కనుక మరియమ్మనే దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకుంటే వీళ్ళు ఏమంటారు? తెలియనోళ్ళు మరియమ్మే దేవుడు, మరియమ్మే దేవత, మరియమ్మ లేదే యేసు ప్రభు ఎక్కడి నుంచి ఇచ్చాడు అని అంటారు. పిచ్చి పాటలు పాడతారు. ఏదో అంటారు చూడు, చెట్లు ఏంది విత్తి ఎట్లా వచ్చింది అంటారు చూడు. అట్లాగే మాడతారు వీళ్ళు. అట్లాగే దేవుడు తలుచుకుంటే ఆ మరియమ్మ కాదు, ఇంకొక ఆవుని ఎన్నుకుంటాడు కావాలంటే. అంతే మరియమ్మనే ఎందుకున్నాడో? మరియమ్మ దేవుడి దయ పొందుకుంది. దేవుడి దయ పొందుకుంది కాబట్టి మరియమ్మకి ఆ భాగ్యం దక్కింది. అంతేగాని మరియమ్మ ఓ పాత్రగా దేవుడు నిలబెట్టాడు అలా. అంతేగాని మరియమ్మ దేవుడైతే ఈ యేసు ప్రభు సిలువేయబడిన ఈ దినాల్లో అప్పుడు శిష్యులతో అందరితో చెప్పాడు, మీరు మేడగదిలోకి వెళ్ళి మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్మ వచ్చేదాకా కనిపెట్టండి అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. కనిపెట్టను అని చెప్పాడు అన్నమాట. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి మేడగదిలో కనిపెడుతున్నారు. అందుట్లో మరియమ్మ కాడ రాసి ఉంది అక్కడ బైబిల్లో. మరియమ్మ దేవుడైతే దేవత అయితే వాళ్ళలో పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టవలసిన పని ఏముంది మరియమ్మకి? ఏముంది? ఇప్పుడు ఆవిడ దేవత అనుకుందాం. ఆవిడ దేవత అయితే ఈ శిశుతో కలిసి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టవలసిన బాధ ఏముంది ఆవిడికి? అది తెలుసుకోక ఈ జనం ఇట్లా అంటారు. ఒక్కొక్కరు తెలియక మాడతారో తెలిసి మాడతారో తెలీదు. ఇతను వాదం చేస్తారు ఒక్కొక్కరు. అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అప్పటికి వాళ్ళు మరియమ్మ దగ్గరికి వచ్చారు. ద్రాక్షారసం అయిపోయేటప్పటికి మరియమ్మ ఏమందే? మరియమ్మ వల్ల వద్ది యేసు ప్రభు దగ్గర వచ్చింది. మరియమ్మ యేసు ప్రభు దగ్గర వచ్చి యేసు ప్రభుని అంటే వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయిందంట, సాయం చేయాలకి అని చెప్పింది. సాయం చేయమని చెప్పేదే కానీ మరియమ్మ వాళ్ళు ఏం కాదు కదా. మరియమ్మ దేవుని చేసి మాట్లాడేస్తున్నారు ఇక్కడ, దేవత చేసి.
అట్లా చేయకూడదు, తప్పు అది. మా ఆయన ఆయన అనేటప్పటికి అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అమ్మ నీకు నాతో ఏం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. యేసు ప్రభు సమయం రావాలి. యేసు ప్రభు సమయము వస్తే అప్పుడు కార్యాలు జరుగుతాయి మాట. కొందరు అట్టగా అంటారు, ప్రార్థన చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, మాకు కార్యం జరుగుతలేదు అని అంటారు. కార్యం జరగాలంటే సమయం రావాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ని, ప్రజల్ని, దేవుడి బిడ్డల్ని హింసిస్తాడు అపోస్తలుడైన పౌలు కాక సౌలుగా ఉన్నప్పుడు హింసిస్తున్నాడు. హింసిస్తుంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా అతను మార్చు అని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే అతను మారలా, ఎప్పుడు మారాలో అప్పుడు మారాడు. అప్పుడు ఎప్పుడు మార్చాలో అప్పుడు దేవుడు దమస్కు పట్టణంకి వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడు దర్శించాడు అనమాట. కింద పడిపోయాడు, గుర్రం నుంచి కింద పడిపోయి గుడ్డోడు అయిపోయాడు అనమాట. దేవుడు దర్శిస్తే అట్లా గుడ్డోడు అట్లా మనం దేవుని చూడలేము, మనం వెలుగునే చూసి గుడ్డోడు అయిపోయాడు. మనం ఇంకా దేవుడు చూడగలమా? చూడలేము. అట్లాంటి ఏరి మాటలు మాడతారు ఒక్కొక్కరు. మరియమ్మ ఏం చేస్తా, మరియమ్మ దగ్గరికి వస్తే మరియమ్మ ఏం చేస్తా, యేసు ప్రభు అయ్యి మాట్లాడిన, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు అన్నమాట. చెబితేను అప్పుడు ఈ మరియమ్మ ఏం చేద్దాం, ఇంకా ఆ శిశుల దగ్గరికి వచ్చి ఆ యేసు ప్రభు మీకేమి చెబితే అది చేయండి అంది. అంటే అప్పుడు యేసు ప్రభు దాకా వచ్చాక యేసు ప్రభు అన్నాడు, 6 రాతి బాణలు అక్కడ ఉంటే 6 రాతి బాణలు అంచుల వరకు నింపమన్నాడు. నీళ్ళతో నింపారు అంచుల వరకు. నీళ్ళతో నింపినాక యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు అటుకెళ్ళి పోయింది జనాలకి అన్నాడు. జనాలకు పోయమంటే మనమైతే ఏమంటావు, నీళ్ళు పట్టుకెళ్ళిపోయమంటున్నావు ఏంటి ప్రభా, ఏంటి ఇక మైండ్ కానీ పోయిందేంటి, మైండ్ లేదా, నీళ్ళు పోయమంటున్నావు ఏంటి, మేము పోసిన వాళ్ళం, మేము అప్పగెట్టి పాలు అవుతాం, మమ్మల్ని అంటారు వాళ్ళు ఏంటి అని మనం అంటాం. వాళ్ళు మాట కూడా ఉండ శిష్యులు మాట చెప్పకుండా ఆయన చెప్పినట్టు తీసుకెళ్ళి అక్కడ వడ్డిచ్చారన్నమాట. వడ్డిస్తే అప్పుడు ఆ నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో పోసుకెళ్ళిన పరిచారకులకు కూడా తెలీదు. ఈ శిష్యులకి పోసుకెళ్ళిన పరిచారకులే తెలుసు, అవిందు పేదానికి ఆ ఎవరికి తెలీదు, పెళ్ళికుమారికి ఎవరికి. ఆ ద్రాక్షరసం తాగినోళ్ళు అన్నారు, పెళ్ళికొడుకుని మెచ్చుకున్నారన్నమాట. పెళ్ళికొడుకుని ఏమన్నారు, అందరూ ద్రాక్షరసం పోసి మత్తులుగా ఉన్నప్పుడు జబ్బురసం పోతారు అందరూ, మీరైతే ఇంతవరకు మంచిదే ద్రాక్షరసం పోసారు, ఇప్పుడు ద్రాక్షరసం మంచిదే పోసారు అని పెళ్ళికొడుకుని మెచ్చుకున్నారు. అక్కడ యేసు ప్రభు ఉంటే మన ఘనత వస్తుందన్నమాట, మన కుటుంబానికి మహిమ చెప్పుకుంటారు, ఘనత వస్తుంది. యేసు ప్రభు మన ఉదయంలో ఉన్నాడు అనుకో, మనకి మన ఘనత వస్తుంది అన్నమాట. అట్లాగే యేసు ప్రభుని ఎవరైతే ఉదయంలో చేర్చుకుంటారో వాళ్ళు ఘనత పొందుతారు, అన్ని ఆశీర్వాదాలే. అట్లాగే యేసు ప్రభు అంటే ఏంటి, ఆసమాసి అనుకున్నావు, యేసు ప్రభు అంటే గొప్ప దేవుడు, కార్యాలు చేసే దేవుడు. అట్లాంటి దేవుడిని మనం ఆరాధించుకుంటూ ఇక్కడ మరియమ్మ కాదు మరియమ్మ ఒక పాత్ర. దేవుడు మరియమ్మని ఎంచుకున్నాడు అన్నమాట. ఎంచుకుని ఈ లోకానికి వచ్చి అద్భుతాలు చేసి మనందరి కొరకు ఆయన మళ్ళీ సిల్లులో ప్రాణం పెట్టాడు అన్నమాట. ప్రాణం పెట్టి మనకి ఈ గొప్ప రక్షణ ఇచ్చాడనమాట. అలా అందుకనే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, ఇంతవరకైతే లోకంలో ఎందుకు పనికిరాని గుర్తింపు లేని వాళ్ళం. లేని వాళ్ళకి మనకి దేవుడు ఇలాంటి ధన్యత ఇచ్చాడనమాట.
ఇలాంటి బాధ్యత ఇచ్చాడో, ఎందుకు పనికిరాని వాళ్ళు మనం, ఇలాంటి బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత మనం ఆయన ఇచ్చింది మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఉపయోగించుకోకుండా రక్షణ పొంది కొన్నాళ్ళు వస్తాం, మళ్ళీ మానేస్తాం, లోకంలో తిరుగుతాం. అదేమంటే దేవుణ్ణి అంటాం, అయితే పాస్టర్లు అంటాం. పాస్టర్లకి ఇది లేదు, అనుభవం రక్షణ బాప్టిజం ఇస్తాకి అంటే మీరు తీసుకుంటా అంటేనే ఇస్తారు పాస్టర్లు. కాకపోతే మీరు తీసుకోవాలంటే బలవంతాన్ని ఇస్తారా? మీరు వాళ్ళు ఎవరు కదా, బలవంతం చేయరు కదా. నువ్వేమో తీసుకుంటా అని అప్పుడేమో నీకు ఎంత ఇది ఉత్సాహం కలిగిపోయి ప్రభు అంటే ఆనందం వచ్చేసి అప్పుడేమో నేను తీసుకుంటాను, నేను ప్రభు కొరకు నిలబడతాను అని చెబుతాం. కొన్నాళ్ళు ఉన్నాక నువ్వు నీ మనసు మళ్ళీ మారిపోయి లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో అవి ఇచ్చేస్తే అది దానికి పాస్టర్లు బాధ్యత, దేవుడు బాధ్యత. నీలో ఉండాలి అది. నువ్వు ఒకటే మనం ఒక యజమాని ఉన్నాడు, మనకి ఏదన్నా ఇచ్చాడు అనుకో, అది మనం కాపాడుకుంటే మనం బాధిస్తా. అంతేగాని మనం కాపాడుకోకుండా మనం దాన్ని పోగొట్టుకుని మనం ఇదిగా తిరుగుతామనుకో, ఇచ్చిన వాడు ఇదేముంటుంది, ఆయన ఏముండదు, మనమే బాధపడాలి. మన మనసు నిగ్రహించుకుని మనం దేవుడి కొరకు జీవించాలి అని మనం ఉండాలన్నమాట. ఉంటే అప్పుడు దేవుడులో మనం కార్యాలు పొందుకుంటామట. అట్లాంటి జీవితం మనం జీవించాలి. అర్థమైన జీవితం జీవించి దేవుడి నామానికి అవమానం తెచ్చే పనులు చేసి మనం చేస్తూ ఇంకా పాస్టర్లు అంటాం, దేవుడిని అంటాం. ఇది ఒకటి లోపం అయిపోయింది, ఇదైపోయింది అందరికీ. నువ్వు దేవుడిలో నిలబడలేక నువ్వేం పడిపోతున్నావు. పడిపోయి ఇంకా చవకలను అంటాం, దేవుడిని అంటాం. ఏంటిది? అట్లా మనం అనకూడదు. మనం పడిపోతున్నాం. మనం నిలబడాలి. నువ్వు నిలబడాలన్నమాట. ప్రభు కొరకు నిలబడు. నువ్వు పరిపందంలో ఓపికతో పరిగెత్తు. నీ విశ్వాసం కాపాడుకో. నువ్వు బాప్టిజం తీసుకుని మళ్ళీ లోకంలోకి వెళ్తే ఏంటి? అది పడిపోయినట్టే. అనుకున్న వాటిని మళ్ళీ నువ్వు ఆశించినట్టే. అనుకున్న వాటిని ఆశించేది ఎవలా? కుక్క వాంతి చేసుకుని అటు ఇటు చూసి ఆ కుక్క మళ్ళీ ఆ వాంతి చేసుకున్నది మళ్ళీ తింటదంట వెళ్ళి. అట్లాగే నువ్వు అనుకున్నవి మర్చిపోయి మళ్ళీ దానికి వెళ్ళి మళ్ళీ అవి తింటలేపాట. కక్కిన గుడికి ఆశపడుతున్నావు నువ్వు. అట్లాంటి జీవితంలో మనం ఉండకూడదు. ఉంటే దేవుడు నిన్ను రక్షించుకున్నందుకు ఆయన బాధపడతాడు. అట్లా దేవుని కనపరిచే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. అలాంటి జీవితం దేవుని మనకి అనుగ్రహించిన గాక. ఇచ్చిన మాటలు దేవుని దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం నేను పరిశుద్ధ స్తోత్రము నేను నిజమైన దేవుడు నీవని తన్ని గుర్తించాలని మిమ్మల్ని గణపరుచుకుంటూ నాయన ప్రార్థించుకుంటూ మీలో జీవించాలని తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రము నేను ఈ దినాల్లో మరి మా దేవతని నాయన ఆరాధిస్తున్న ఆటవాడికనైనా ఈ మాటలు తెలియపరిచి నాయన నిజదేవుడు మీరండి తండ్రి, మరి మాకు పాత్రగా వచ్చిందని తండ్రి అని తెలుసుకుని అయినా తండ్రి మిమ్మల్ని గణపరుచుకుంటూ నాయన మీలో నిలబడే జీవితం నాయన పరిపందంలో ఓపికతో పరిగించే జీవితం మాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని నదినే స్నామంలో ప్రార్థన చేస్తాడు కొట్టుకుంటాం. పరమ తండ్రి ఆమె సహాయం చేస్తాం. మాకు ఎలా సూత్రాలు తెలుసు పరమ తండ్రి ఆమె. తండ్రి అనే దేవుడు ప్రేమ కుమారి నేసుకేసు కృపా పరిశుధాత్మాన్ని ఇక్కడ నాకు లోకంలో సకల పరిస్థితులు చదువు తోడై నడిపించుగాక. ఆమె 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 హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.